హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇన్వర్స్ మెథడ్లో ఇంకొక సమ్ము, అది కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఉన్నది సమ్మే. చూద్దాం ఒకసారి. ఎక్స్ ప్లస్ 2y ప్లస్ జెడ్ ఈక్వల్ టు 3, 2x మైనస్ y ప్లస్ 3z ఈక్వల్ టు 5, ఎక్స్ ప్లస్ y మైనస్ జెడ్ ఈక్వల్ టు 7. ఈ సమ్ కూడా బిఫోర్ లాస్ట్ ఇయర్ మనకి పేపర్లో వచ్చినది. ఇది కూడా లాంగ్ ఆన్సర్స్లోనే ఇన్వర్స్ మెథడ్ మీద ఫైండ్ అవుట్ చేయడమే. సో దీంతో ఇన్వర్స్ మెథడ్ అవుతుంది. నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. సరే చూడండి, ఫస్ట్ ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏ ఫామ్ లో ఉన్నాయండి? ax ఈక్వల్ టు d. దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ax ఈక్వల్ టు d. a అన్న మ్యాట్రిక్స్, x అన్న మ్యాట్రిక్స్, d అన్న మ్యాట్రిక్స్ సెపరేట్ చేద్దాం. a ఈక్వల్ టు కోఎఫిషియెంట్స్ మాత్రమే రాయాలండి. 1 2 1. 2 ఏమీ లేదంటే మైనస్ ఉంది కదా ఇక్కడ. 1 ఉన్నాడు, -1 3, 2 -1 3. ఇక్కడ x కోఎఫిషియంట్ 1, y కోఎఫిషియంట్ 1, z కోఎఫిషియంట్ -1. ఇక వేరియబుల్స్ ఎప్పుడు కూడా కాలంలోనే రాయాలి. x y z. d అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఏముందండి? 3 5 7. 3 5 7. ఇప్పుడు చూడండి, మన యాజ్ గా ఈ ముందు క్లాస్ లో చెప్పినట్లుగానే ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దామండి? డెట్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. డెట్ ఏ ఈక్వల్ టు డెట్ ఆఫ్ సేమ్ యాజ్ గా మ్యాట్రిక్స్ రాయాలి. 1 2 1 2 -1 3 1 1 -1 ప్లస్ మైనస్ ప్లస్ 1 ఇంటూ డెట్ ఆఫ్ 1 1 రో కాలం క్లోజ్ చేయండి. రిమైనింగ్ ఈ ఎలిమెంట్స్ రాయండి. -1 3 1 -1 +1 తో మల్టిప్లై చేసి +1 రో కాలం క్లోజ్ చేయండి. ఈ 4 ఎలిమెంట్స్ ఇది క్లోజ్ చేయండి. ఈ 2 ఉన్నటువంటి రో కాలం క్లోజ్ చేస్తే 2 3 1 -1 -2 ఇంటూ డెట్ ఆఫ్, మరి -2 కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి -2 రో కాలం క్లోజ్ చేస్తే 2 3 1 -1 2 3 1 -1. నెక్స్ట్ +1 ఇంటూ డెట్ ఆఫ్ రో కాలం క్లోజ్ చేయండి. 2 -1 1 1 1 ఆఫ్ -1 ఇంటూ -1 +1 3 1s are 3. కానీ మన ఫార్ములాలో మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్ తో మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ ఏ సింబల్ వస్తుందో ఆపోజిట్ సింబల్ వేయాలండి. 3 1s are 3, మైనస్ ఆపోజిట్ సింబల్ -3. నెక్స్ట్ -2 ఇంటూ 2 ఇంటూ -1 -2. 3 కాబట్టి మన ఆపోజిట్ సింబల్ అవుతుంది -3 +1 ఇంటూ 2 1s are 2. 1 ఇంటూ -1 -1 ఆపోజిట్ సింబల్ వేయాలి కాబట్టి +1. సో 1 ఆఫ్ 1 -3 -2 -2 ఆఫ్ -5 +1 ఆఫ్ 2 + 1 3 -2 minus into minus plus 5 2s are 10 plus 3 and -2 plus 10 plus 3 13. 13 minus 2 11. So det A equal to ఎంత వచ్చిందండి? 11. సో det వాల్యూ 11 వచ్చింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకని? అడ్జాయింట్ ఏ అంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కి ట్రాన్స్పోజ్ చేయాలి. B అనేది కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అనుకుంటే అది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం ఎలా చేయాలో. B ట్రాన్స్పోజ్ ఏ మనకు కావలసిన అడ్జాయింట్ ఏ. సో కోఫాక్టర్ మ్యాట్రిక్స్ B ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. లెట్ B be the cofactor matrix of A. సో కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నా చూడండి. B ఈక్వల్ టు, ఇది షార్ట్ కట్ మెథడ్ లో చెప్పాను మీకు నేను. మన మెటీరియల్ లో ఉన్నట్టుగా కాకుండా షార్ట్ కట్ మెథడ్ లో ఈ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ విధంగా చేయడం వల్ల మీకు చాలా వరకు కన్ఫ్యూజన్ ఉండదండి. సరే, ఏ అన్న మ్యాట్రిక్స్ లో మిడిల్ ఎలిమెంట్ నుంచి మొదలు పెట్టండి. -1 3 2 -1. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ ఎలిమెంట్ నెక్స్ట్ ముందుకు వచ్చేయాలి. మళ్ళీ లాస్ట్ గా ఫస్ట్ మనం ఏ ఎలిమెంట్ రాసామో అదే రాయాలి. సో -1 3 2 -1. ఇప్పుడు ఈ లైన్ అయిపోయి నెక్స్ట్ లైన్కి వెళ్ళండి. 1 -1 1 1 1 -1 1 1.
ఇదైపోయి నెక్స్ట్ ఏంటి పైకి వెళ్ళాలి 2 1 1 2 2 1 1 2 స్టార్టింగ్ ఏ స్టార్ట్ చేస్తాం అదే క్లోజ్ చేయాలండి -1 3 2 -1 -1 3 అంటే పైలైనే 2 -1 ఇక్కడ ఒకసారి చెక్ చేసే విధానం చెప్పానండి పైన ఏ లైన్ వచ్చిందో కింద ఏ లైన్ వచ్చిందో చూసుకోండి -1 3 2 -1 -1 3 2 -1 ఈ స్టార్టింగ్ వచ్చిన లైనే ఎండింగ్ లోనే రాయాలి అంటే -1 1 2 -1 -1 1 2 -1 సో మనం ఇక్కడ కరెక్ట్ గానే వేసుకున్నాం ప్రతి 4 ఎలిమెంట్స్ కి AD - BC డెట్ ఫైండ్ అవుట్ చేయాలండి సో B ఈక్వల్ టు -1 into -1 1 1 into -3 +3 కాబట్టి మనం ఏం వేయాలి -3 ఇప్పుడు ఈ 4 ఎలిమెంట్స్ 3 1s 3 ఇది -2 2 into -1 ఎంతండి -2 ఇలా వెళ్ళినప్పుడు నార్మల్ సింబల్ వేయాలి ఇలా వచ్చినప్పుడు ఇక్కడ వచ్చిన సింబల్ ఆపోజిట్ సింబల్ వేయాలండి ఇది -2 కాబట్టి మనం +2 వేయాలి 2 1s 2 1 into -1 -1 అంటే మనం +1 వేయాలి 1 into 1 1 2 into -1 -2 అంటే మనం +2 వేయాలి -1 into ఈ 2 ఇప్పుడు ఈ 2 -1 into 1 -1 ఇది +1 కాబట్టి -1 1 into 2 2 ఇది +1 కాబట్టి -1 2 3s 6 ఇది -1 కాబట్టి +1 1 into 2 2 ఇది +3 కాబట్టి -3 1 into -1 -1 +4 కాబట్టి -4 సో B equal to 1 - 3 -2 3 + 2 5 2 + 1 3 2 + 1 3 -1 -1 -2 2 - 1 1 6 + 1 7 -1 -5 సో ఫైనల్ గా కోఫాక్టర్ మ్యాట్రిక్స్ వచ్చింది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అడ్జాయింట్ ఏ అంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ని ట్రాన్స్పోజ్ చేయాలి ట్రాన్స్పోజ్ అంటే రోల్స్ ని కాలమ్ గా రాయాలి అంటే అడ్డు వరుస నిలువు వరుసగా రాయాలి సో మనం ఫైనల్ గా అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ సో ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్ గా రాయండి అంటే ఎంతండి -2 5 3 సెకండ్ రోని సెకండ్ కాలమ్ గా రాయండి 3 -2 1 థర్డ్ రోని థర్డ్ కాలమ్ గా రాయండి 7 -1 -5 7 -1 -5 ఇది మనకు కావలసిన అడ్జాయింట్ ఏ ఇక్కడ డెట్ ఏ వచ్చింది అడ్జాయింట్ ఏ వచ్చింది ఇది ఇన్వర్స్ మెథడ్ కాబట్టి ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేద్దామండి ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1 det a ఇంటూ అడ్జాయింట్ ఏ అంటే 1 det a వాల్యూ ఎంత వచ్చిందండి 11 ఇంటూ అడ్జాయింట్ ని మ్యాట్రిక్స్ రాయాలి -2 3 7 5 -2 -1 3 1 -5 ఫైనల్ గా మనం x y z వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే దానికి ఇచ్చే మన ఫార్ములా ఏంటి x ఈక్వల్ టు a ఇన్వర్స్ ఇంటూ d అంటే ఈ a ఇన్వర్స్ ని d అనే మ్యాట్రిక్స్ తో మల్టిప్లై చేయాలి నెక్స్ట్ x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి x ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పాను a ఇన్వర్స్ ఇంటూ d సో మనకి ఫైనల్ గా x ఈక్వల్ టు a ఇన్వర్స్ ఇంటూ d సో x ఈక్వల్ టు a ఇన్వర్స్ అంటే ఎంత వచ్చిందండి 1 det a అడ్జాయింట్ ఏ సారీ ఇది ఆన్సర్ రాయక్కర్లేదు డైరెక్ట్ గా మనం ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసాం కదా ఇది రాసేయండి ఎంతండి 1 det a వాల్యూ 11 అడ్జాయింట్ ఏ ఎంతండి -2 3 7 5 -2 -1 3 1 -5 3 1 -5 ఇంటూ డిఎన్ మ్యాట్రిక్స్ ఇక్కడ రాశాను ఇందాక చెప్పేసాను 3 5 7 డిఎన్ మ్యాట్రిక్స్ ఏంటండి 3 5 7 మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ 1/11 ఇంటూ మ్యాట్రిక్స్ ఇప్పుడు కూడా ఒక రోని కాలంతో మల్టిప్లై చేయాలండి అంటే రోని కాలంతో మల్టిప్లై చేయాలి అడ్డు వరుస నిలువు వరుసతో మల్టిప్లై చేయాలి ఎలాగంటే ఫస్ట్ ఎలిమెంట్ తో ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ తో సెకండ్ ఎలిమెంట్ ప్లస్
థర్డ్ ఎలిమెంట్ తో థర్డ్ ఎలిమెంట్ అంటే అలాగే చూడండి -2 into 3 -6 ప్లస్ 3 into 5 15 ప్లస్ ఒకవేళ ఇక్కడ మైనస్ వచ్చిందని రెండు మల్టిప్లై చేసి మైనస్ వేయాలి 7 7s are 49. సో ఫస్ట్ రోతో మల్టిప్లై చేసినప్పుడు మాత్రమే ఫస్ట్ లైన్ లో రాయాలి. ఇప్పుడు సెకండ్ రోతో మల్టిప్లై చేస్తున్నారు కాబట్టి సెకండ్ లైన్ లో రాయాలి. మళ్ళీ సెకండ్ రోతో ఇదే కాలంలో మల్టిప్లై చేయాలి. చేసే విధానం కూడా ఫస్ట్ ఎలిమెంట్ తో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ తో సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ తో థర్డ్ ఎలిమెంట్. 5 into 3 15. ఇక్కడ మైనస్ వచ్చిందండి. -2 into 5 ఫస్ట్ ఎలిమెంట్ తో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ తో సెకండ్ ఎలిమెంట్. -2 into 5 -10. -1 into 7 -7. ఇప్పుడు థర్డ్ రోతో ఇదే కాలం మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఎలిమెంట్ తో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ తో సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ తో థర్డ్ ఎలిమెంట్. 3 into 3 9. 1 into 5 5. -5 into 7 7 5s are 35. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 1/11 into ఈ మ్యాట్రిక్స్ లో సెపరేట్ గా మైనస్ లన్నీ ప్లస్ చేయాలి, ప్లస్ లన్నీ ప్లస్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మైనస్ ఉంది -6. ఈ రెండింటిని ప్లస్ చేద్దాం. 9 + 5 14. 1 4 5 6 టోటల్ గా ఎంత వచ్చిందండి 64. ఇకపోతే ఇక్కడ ఒక ప్లస్ ఉంది, సో అది సెపరేట్ గా రాయండి. రెండు మైనస్లు ఉన్నాయి, యాడ్ చేస్తూ మైనస్ సింబల్ పెట్టాలి. 10 7 17. రెండు ప్లస్లు ఉన్నాయి, 9 + 5 14 -35 is equal to 1/11 of 64 నుంచి 6 మైనస్ చేస్తే 58. ఇకపోతే బిగ్ నెంబర్ కేసు ఏమన్నా ఇక్కడ బిగ్ నెంబర్ ప్లస్ కాబట్టి నేను రాయలేదు, ప్లస్ రాసిన రాయిపోయినా పర్వాలేదు. ఇక్కడ బిగ్ నెంబర్కి ఏముందండి -17 - 15 2. బిగ్ నెంబర్ కేసు ఏముందండి -35 నుంచి 14 మైనస్ చేస్తే 5 - 4 1 3 - 1 2. సో ఫైనల్ గా మన ఆన్సర్ ప్రతి ఎలిమెంట్ ని కూడా 11 తో డివైడ్ చేయండి. 58/11 -2/11 -21/11. అంటే ఈ ఫస్ట్ వాల్యూ x, ఇది y, ఇది z. Therefore x equal to 58/11, y equal to -2/11, z equal to -21/11. ఇదే మనకు కావలసిన ఆన్సర్. ఇవి కరెక్టా కాదా వెరిఫై చేసే విధానం మనకి ఇచ్చిన క్వశ్చన్ లో ఏదో ఒక ఈక్వేషన్ లో x ప్లేస్ లో 58/11, y ప్లేస్ లో -2/11, z ప్లేస్ లో -21/11 సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈక్వేషన్ లో పెట్టామనుకోండి, ఆన్సర్ మనకి ఎంత రావాలంటే 3 రావాలి. ఎందుకంటే ఫస్ట్ ఈక్వేషన్ లో కాన్స్టెంట్ వాల్యూ 3 కాబట్టి x y z వాల్యూలు మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఎంత రావాలండి 3 వస్తే మనది ఈ x y z వాల్యూస్ కరెక్ట్ గా అక్కడ వెరిఫై చేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం ఇన్వర్స్ మెథడ్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ లో వేరే మోడల్ చెప్తాను, అది కూడా ఈవినింగ్ అప్లోడ్ చేస్తానండి. మెయిన్ ఏంటంటే నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. నేను చెప్తున్న సమస్య మీకు అర్థమైతే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ సిలబస్ లో ఉన్న వీడియోస్ కూడా ఈవినింగ్ అవి కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.